నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి అంటే రిపీట్ ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి, అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజయోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది, ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా,
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, 3వ భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధన ప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు, ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట. దానివల్ల ఈ యోగం వల్ల మీకు శక్తి, ధనప్రాప్తి, దానితో పాటుగా మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారనమాట. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మద్దతు, తరువాత పదోన్నతులు కలిసి వస్తాయి. వ్యాపారులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు పాజనన. రాశి కుంభరాశి, ఈ రాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగం వల్ల ఎట్లా ఉండబోతోంది, దాని ప్రభావం ఏమిటి అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, వాటి వల్ల కొంతమందికి ఉద్యోగ నష్టం అయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని కొత్త బాధ్యతలు మీకు వస్తాయి. అవి మీకు స్ట్రెస్ని, ఒత్తిడిని తెచ్చిపెట్టడంతో పాటు మీరు కరెక్ట్ టైంకి కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే అంటే యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే అది మీకు భవిష్యత్తులో మంచి అవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ నిర్ణయం మీదే భవిష్యత్తులో మంచి జరగాల, చెడు జరగాల అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి స్థానచలనాలు కలిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇప్పుడు మీరు వేరే ఉద్యోగం మారాలన్నా లేదా వేరే ఊరికి వెళ్ళాలన్నా కానీ అటువంటి ప్రయత్నాలకి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి 1కి 2 సార్లు యోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్న ఈ నిర్ణయము మీ భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు. దాంతోపాటుగా మీ యొక్క అధికారులు అంటే మీ యొక్క హై అండ్ అధికారులు ఉంటారు కదా, వారి యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోతారు. దానితో పాటుగా వారి యొక్క సహకారం మీరు కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. దాంతో పాటుగా మీరు ఉన్న పనిచేసే రంగంలో మీ మీద అపనిందలు, అపోహలు, అలా రూమర్స్ పుట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే నిశ్శబ్దంగా మీ పని మీరు చేసేసుకుని వెళ్ళండి. పక్కవాడి జోలి మీకు అనవసరం. ఎక్కువగా ఎవరితోనూ సంభాషణలు పెట్టకండి. రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి. వీలైనంత వరకు విని వదిలేయండి తప్ప దాని మీద ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ లేదా వాళ్ళెందుకన్నారు వీళ్ళెందుకన్నారు అటువంటి మాటలు కనుక
అనుకోవడం కానీ లేదా మీ పక్క వాళ్ళకి చెప్పడం కానీ చేసినట్టయితే దానివల్ల మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. ఎవరిని ఈ సమయంలో నమ్మకండి, ఎవరికి మీ యొక్క విషయాలు చెప్పకండి, గోప్యతను పాటించుకోండి, మీ పని మీద అన్నట్టుగా చేసుకోవడం, వెళ్ళిపోవడమే. అయితే మీకు చెప్పదగిన సలహా ఇది మాత్రమే ఉంది తప్ప వేరొక సలహా లేదు. వ్యాపారస్తులకు, కొత్త పెట్టుబడులకు ఇది చక్కని సమయము, మీరు పెట్టుకోండి. కొంతమందికి కొత్తగా స్టార్ట్ చేయాలి వ్యాపారం అనుకున్న వాళ్ళకి ఇది సమయం కాదు, వేచి చూడండి. వ్యాపారంలో మీ యొక్క గతంలో నిర్లక్ష్యం వలన కానీ లేదా చెప్పుడు మాటలు విని కానీ మీరు ఏదైనా చేసినట్టయితే నష్టాలు ఇప్పుడు పొందే అవకాశం కనబడుతోంది. కాబట్టి అది ఎందుకు ఏమిటి అనేది ఒకసారి మీరు పునరాలోచన చేయండి. గతంలో మేము చేసిన తప్పులు ఏమిటి, ఎవరి మాట విని నష్టపోయాను అనేది తీరిగ్గా కూర్చుని ఆలోచించి అది మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా చూసుకోండి. తరువాత పాత బాకీలు, మీరు వదిలేసిన మొండి బాకీలు తిరిగి వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణ కోసము వెంటనే తొందరపడకండి, వేచి చూడండి, నిదానంగా మార్కెట్ సర్వే చేయండి. ఎక్కడ మన వ్యాపారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే మార్కెట్ సర్వే తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పే సలహా ఏంటంటే ఖర్చులు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి. నూతన ఒప్పందాలు పరిశీలించాక 1-2 సార్లు మీరు చూసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి, అప్పుడు మాత్రమే సంతకాలు పెట్టుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కొంత ఏకాగ్రత తగ్గుతుంది, జ్ఞాపక శక్తి లోపిస్తుంది. పోటీ పరీక్షలకు మీరు ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితి ఈ సమయము. మంచి గురువుల సహాయం కనుక లభించినట్టయితే కనుక మరింత ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉన్నత విద్య అభ్యసించాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి కృషి చేస్తేనే కానీ అయ్యే అవకాశం కనపట్టలేదు. మీరు ప్రతిరోజు గణపతిని ప్రార్థించండి, జ్ఞాపక శక్తి పెరిగే ప్రయత్నం చేసుకోండి, కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకండి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, పెట్టుబడులు అధికమవుతాయి, ఆదాయం తగ్గిపోతుంది. పంటలను కొనసాగించడానికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోండి, ఇష్టానుసారంగా నీటిని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన సలహా శివాలయానికి వెళ్ళండి, శివుడికి సంబంధించినటువంటి